బీటెక్ అయిన తర్వాత జ్ఞాపకాలు మిగలాలి కానీ గాయాలు కాదు. ఇప్పుడు చెప్పండి బాసు, ఏంటి మీ కథ? ఇంతకీ మీ వాడు లాస్ట్ సెమ్ అయినా పాస్ అయ్యాడా? ఎలా పాస్ అవుతాడులేండి, ఎప్పుడైనా వాడిని మీరు ఏమైనా అంటే కదా. నువ్వు అస్సలు భయపడకు, నువ్వు సప్లీ ఈజీగా పాస్ అయ్యేలా అన్ని అరేంజ్మెంట్ చేశా. అయినా ముడ్డి కిందకి పాతికి బ్యాక్లాగ్స్ పెట్టుకున్నావు, ఇంకా బుద్ధి రాలేదేంట్రా నీకు? స్లిప్స్ చూసి రాస్తున్నావు. ఎర్రి పఫ్ నా మొక్క. నేను ఇది పెట్టలేరా, నేను అక్కడ స్లిప్పే పెట్టా, అమ్మతోడ్రా. అసలు ఎవరు మామ ఈ అమ్మాయి? నువ్వు ఈ సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసి సర్టిఫికెట్స్ తీసుకున్నంత మాత్రాన నువ్వు ఫుల్ ఇంజనీర్ అయిపోవు. ఈ లవ్ సబ్జెక్ట్ని కూడా టచ్ చేయాలి, దీంట్లో కూడా పాస్ అవ్వాలి, లేదా నువ్వు నా దృష్టిలో హాఫ్ ఇంజనీర్. మనం సిటీలో తిన్న హాఫ్ బాయ్కి ఇచ్చిన రెస్పెక్ట్ ఈ హాఫ్ ఇంజనీర్స్కి ఇవ్వట్లేదురా. ఎందుకురా అంత టెన్షను? ఇప్పుడు 18 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఈ సెమ్తో కలిపి రౌండ్ ఫిగర్ 25 బ్యాక్లాగ్స్ అయితే అంతేగా. ఒరే అది నోరా నిజాంపేట కాలువరా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ సింధు. నేను నువ్వంటే ఇష్టమని చెప్పా, లవ్ అని కాదు. అంటే నాకు అర్థం కావట్లేదు సింధు. విల్ యూ బీ మై హాఫ్ బాయ్ ఫ్రెండ్? అయినా ఓల్డ్ డేస్లే బాగున్నాయిరా, ప్రేమిస్తున్నా అని చెప్పి సగంలో వదిలేసేవారు, కానీ ఇప్పుడు సగమే ప్రేమిస్తున్నా అని చెప్పి మరి ప్రేమిస్తున్నారు. నాతో హాఫ్ బాయ్ ఫ్రెండ్గా ఉండాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫ్యూచర్ గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. టిల్లులో రాధిక, RX-100లో ఇందు, తర్వాత మన సింధు మామ, ఇందులో నో డౌట్. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. పిల్లలు చేతికొచ్చేసరికి ఫ్యామిలీకి అండగా ఉండాలి కానీ దండగా అని అనిపించకూడదు. చూడండి అంకుల్, మనిషికి బీటెక్ ఉన్నంత మాత్రం సరిపోదు, మంచి బిహేవియర్ కూడా ఉండాలి. సారీ అక్క, చాలా ట్రై చేస్తున్నా, జాబ్ రావట్లేదు. ఒక ఫ్యామిలీ ఉందా, ఒక కెరియర్ ఉందా, లేదా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా? అసలు ఏమీ లేవు తమరికి. బయట వాళ్ళకు నువ్వు బేవాస్ అయ్యి ఉండొచ్చు, కానీ నువ్వు నా బ్రదర్ విరా. ఇలా ప్రతి పని సగం సగం చేసుకుంటూ వెళ్తే నీ లైఫ్ మొత్తం సగంలోనే ఆగిపోద్ది. వచ్చేటప్పుడు అది తీసుకొనిరా. అది అంటే కాండమ్స్ రా ఎదవా. ఎవరికి? నీకు కాదులే, మరి నీ తమ్ముడికి. సూపర్ తమ్ముడు, నువ్వు అస్సలు తగ్గు. తగ్గను. ఇలానే చేస్తూ ఉండు, నా సపోర్ట్ నీకు ఎప్పుడు. థ్యాంక్ యూ సార్.